ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పార్టీ యొక్క బాధ్యతలను స్వీకరించి పార్టీ పెద్దలందరూ కూడా ఆవిడకి నీళ్ళు అందిస్తారు. దాని తర్వాత 2 గంటలకు ఆంధ్రరత్న భవన్కి రావడం జరుగుతుంది. పార్టీ కార్యాలయంలో 2 గంటలకి పిసిసి అధ్యక్షుడు నాలుగు యొక్క హోదాలో ఆవిడ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అంటే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి కడప ఎయిర్పోర్ట్ లో దిగి కడప నుంచి నేరుగా ఇడుపులపైకి వెళ్ళి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి 21వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ లో వస్తారు. సో దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా ఆయా జోన్స్ లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు పిసిసి పదాధికారులు అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆల్రెడీ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. సో నేను కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మరి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు, పిసిసి సభ్యులు, ప్రధానంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్ఏ కాంగ్రెస్ సేవాదళ శ్రేణులు, అదేవిధంగా డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర డిపార్ట్మెంట్స్ అండ్ సెల్స్ చైర్మన్స్ వారి యొక్క కమిటీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ గారు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. వారితో పాటు ఏఐసిసి సెక్రటరీస్ మయప్పన్ గారు, కృష్ణపతి తిలక్ గారు వస్తారు. అదేవిధంగా పార్టీలో సీనియర్ నాయకులు, సిడబ్ల్యూసి సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ యొక్క ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.